కోటి మందికి పైగా జనాభా నివసిస్తున్న భాగ్యనగర వాసులకు మౌలిక వస్తుల కల్పనలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. చెత్త నిర్వహణ, పరిశుభ్రత విషయంలో విమర్శల పాలవుతున్న బల్దియా చివరకు వీధి దీపాల నిర్వహణలోనూ చేతులెత్తేసిందని నగరవాసులు మండిపడుతున్నారు. రాత్రైతే చాలు నగరంలోని సగం వీధుల్లో స్ట్రీట్ లైట్లు పనిచేయక ప్రజలు అంధకారంలో మగ్గిపోతున్నారు. ముసురుకున్న చీకట్లను చూసి జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అదనుగా గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో నడవాలంటే ప్రజలు సెల్ ఫోన్ వెలుగుల్లో నడవాల్సిన దుస్థితి. వీధి దీపాలు ఏర్పాటు చేయాలంటూ మొరపెట్టుకుంటున్నా వినిపించుకునే నాదుడే కరువయ్యాడని వాపోతున్నారు. హైదరాబాద్ మహానగర వీధుల్లో బల్దియా నిర్లక్ష్యం కారణంగా చీకట్లు అలుముకుంటున్నాయి. సో వెలుగులు పంచాల్సినటువంటి వీధి లైట్లలో నగర వ్యాప్తంగా దాదాపు 30% కూడా పనిచేయడం లేదు. సో మా గల్లీలో స్ట్రీట్ లైట్ వెలగడం లేదని ఒకరు, పట్టపగలే వెలుగుతుందని మరొకరు ఇలా బల్దియాకు ఫిర్యాదు చేసినప్పటికీ సరే చూద్దాంలే అనే తప్ప సరైన పరిష్కారం లభించడం లేదు. సో దీంతో బల్దియా తీరు అనేది నగర వీధుల్లో మినుకు అంటున్న లైట్లలాగా మారింది. భాగ్యనగర వాసుల మౌలిక సౌకర్యాలు కల్పించడం మా కర్తవ్యం. ప్రజలు కట్టే పన్నులతో వారికి మెరుగైన వసతులే మా ధ్యేయం. ఇవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెప్పే మాటలు. కానీ క్షేత్రస్థాయిలో అవేవీ కానరావడం లేదు. పన్నుల వసూళ్లపై బల్దియా చూపుతోన్న శ్రద్ధ పన్నులపై చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పారిశుధ్యం, మురుగు కాల్వల తరహాలోని వీధి దీపాల నిర్వహణపైన నగరవాసులు జీహెచ్ఎంసీ తీరుపై మండిపడుతున్నారు. ఏడాదిగా చాలా కాలనీలు, నగర శివారు ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్లు వెలగకపోవడం బల్దియా పనితీరుకు అద్దం పడుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కప్పడేళ్ల నుంచి గల్లి నుంచి స్ట్రీట్ లైట్స్ అడగడం లేదు. చాలా సార్లు కూడా కంప్లైంట్ కన్సల్ట్ ఆఫీసర్ దృష్టి తీసుకోకపోతే ఎటువంటి యాక్షన్ లేదు సార్. కానీ 8 నెలల నుంచి ప్రతి ఒక్కరు సఫర్ అవుతుంది. రైట్ 9 o'clock వరకు ఈ వీధి నుంచి అందరు లేడీస్ పోతుంటారు సార్. ఒక పోల్కి వస్తే 2 పోలకు రాదు. అవుట్ ఆఫ్ 12కు ఒక 4-5 వెలుగుతున్నాయి. 8 months బ్యాక్ ఫోన్ చేయగానే వచ్చి చేసేవాళ్ళు. ఈ 8 months నుంచే సరిగా యాక్షన్ తీసుకోవడం లేదు. డైలీ ఇదే రూట్లో నుంచి వెళ్తాం. వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. స్ట్రీట్ లైట్స్ లేవు. ఒక్కోసారి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే కొంచెం లేట్ నైట్ అవుతుంది కదా, కొంచెం భయంగా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారంట. బట్ నో రెస్పాన్స్. ఎవరు రాకుండా ఉన్న ఏరియా కాదు కదా, సో కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది. సంవత్సరం నుంచి లేదండి లైట్. ఇక్కడ చాలా వరకు నడుస్తున్నాము. చాలా మంది లేడీస్ వస్తున్నారు. ఈ ఫోన్ లైట్ పెట్టుకుని నడుస్తున్నాము ఈ రోడ్ నుంచి. నేను 10 years నుంచి ఈ రోడ్ నుంచి తిరుగుతున్నా. ఒక్కోసారి చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే నైట్ డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళే వాళ్ళకి ఇంత చీకటిగా ఉంటే కష్టం కదా. గ్రేటర్లో వీధి లైట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో దోపిడీ దొంగలకు, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశంగా మారుతుంది. సో దీంతో స్థానికంగా ఉండేటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సో వీధి లైట్ల నిర్వహణ లేని ప్రాంతాల్లో జరుగుతున్న నేరాల దర్యాప్తు కూడా పోలీసులకు సవాల్గా మారుతుంది. చాలా ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడం వల్ల దోపిడీ దొంగలు, నేరగాళ్లకు అడ్డాలుగా మారుతున్నాయి. ఆయా ప్రాంతాలను పోలీసులు బ్లైండ్ స్పాట్స్ గా గుర్తించి స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని బల్దియా ఉన్నతాధికారులను కోరినా ఫలితం శూన్యం. వీధి దీపాలు లేక 2 నెలల్లో బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా జరిగిన 2 రోడ్డు ప్రమాదాల్లో ఒకరు చనిపోగా 10 మంది గాయపడ్డారు. ఖైరతాబాద్ డివిజన్ కపాడియా గల్లీలో వరుస దొంగతనాలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఆనంద్ నగర్, ప్రేమ్ నగర్ లో చోరులు చెలరేగిపోతున్నారు. రోడ్డు వెంట దుకాణాల్లో చేతికందిన సామాన్లు ఎత్తుకుపోతున్నారు. కైతలాపూర్, లోధా రోడ్డులో రాత్రి వేళల్లో 2 హత్యలు కలకలం రేపాయి. కేపీహెచ్బీ కాలనీ రోడ్లో ట్యూషన్ నుంచి ఇంటికెళ్తున్న విద్యార్థిని మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఆ ముసిరిన చీకట్లలో కుక్క కాట్లు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. లైట్లు వస్తలేవు. 5-6 నెలలు వస్తుంది. కంప్లైంట్లు ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం. వాళ్ళంటారు, వీళ్ళంటారు ఎవరు కంప్లైంట్ చేస్తలేరు. రాత్రిపూట దొంగతనాలు అవుతున్నాయి. ఆడపిల్లలు పోతుంటారు, వస్తుంటారు. యాక్సిడెంట్ టర్నింగ్ మీద అయితే యాక్సిడెంట్లు అవుతుంది. రాత్రిపూట బండ్లు వస్తాయి కదా, ఎవరికి కనిపించలేదు. ఇక్కడ ఏం కనిపించలేదు, అక్కడ ఏం కనిపించలేదు. गली में पूरा प्रॉब्लम्स आ रहे हैं. लाइट्स नहीं है, कुछ भी नहीं है. नाइट तक हम लोग ड्यूटी में जाते थे तो मुश्किल तो सर उसमें भी नहीं है, बाहर भी नहीं है, तो बहुत प्रॉब्लम हो रहा. तो कुछ भी नहीं कर रहे. क्या है समझ में नहीं आ रहा. इतने दिन से हो गया हम लोग 2019 में यहाँ तक है. कुछ भी नहीं, 8-9 महीना हो गया. लाइट का प्रॉब्लम्स ज्यादा है. నైట్ పూట చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నిలబడేసి జనాలు తాగి బాటిల్స్ కొట్టేయడం కానీ, ఇక్కడ ఈ లైట్స్ ఎప్పుడు అంటే ఈ బస్తీలో ఈ గల్లీ కానీ ఈ గల్లీలో కూడా ఎప్పుడు ఉండదు. సోనాబాదం అపార్ట్మెంట్ దగ్గర అక్కడ కూడా లైటింగ్ ఉంటుంది. ఎప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. రావాలి వచ్చి దాన్ని విశ్లేషించేదైనా కమిటీ వేసి ఎలా చేయాలి, ఏం కథ అని చేస్తే బాగుంటుంది.
బల్దియాకు అందుతున్నటువంటి ఫిర్యాదుల్లో 30% ఈ స్ట్రీట్ లైట్లకు సంబంధించినవే ఉంటున్నాయి. సో తమ కాలనీలో వీధి లైట్లు వెలగడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న నాదుడే లేదు. సో వాటి నిర్వహణను చూడాల్సినటువంటి ఏజెన్సీ కూడా సో మరమ్మతుల విషయంలో నామమాత్రంగానే వ్యవహరిస్తుంది. పట్టించుకోవాల్సినటువంటి ఉన్నతాధికారులు కూడా చూసి చూడనట్టుగా ఉండడంతో కాలనీల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. స్ట్రీట్ లైట్ల సమస్యపై బల్దియాకు గతేడాదిలో ఏకంగా 1.5 లక్షల ఫిర్యాదులు అందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో ఇప్పటికీ 10,000 ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోలేదు. ఏడాది నుంచి మొరపెట్టుకున్నా ఎలాంటి పురోగతి లేదు. ఖైరతాబాద్, ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి జోన్ల పరిధిలోని డివిజన్లలో సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. చాలా ప్రాంతాల్లో 6 దాటితే అంధకారం నెలకొంటోంది. ఉన్న వాటిలోనూ సుమారు 30% లైట్లు వెలగడం లేదు. సోమాజిగూడ డివిజన్ కపాడియా లైన్లో మహిళలు, ఉద్యోగులు రాత్రైతే సెల్ ఫోన్ లైట్ల వెలుగులో నడవాల్సిన దుస్థితి. హై వోల్టేజ్ తో కాలిపోయిన లైట్లను మార్చాల్సిన సిబ్బంది అటువైపు రావడం లేదు. నగర శివారు డివిజన్లలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. కేపీహెచ్బీ పరిధిలోని సాయినగర్ వీధుల్లో చీకటి రాజ్యమేలుతోంది. కాలనీ కమాన్ నుంచి సాయిబాబా ఆలయ మార్గంలో లైట్లు వెలగక పూర్తిగా అంధకారం అలుముకుంది. కేవలం వాహనాల లైట్లు, ఇళ్ల ముందు దీపాల వెలుతురు తప్ప వీధి లైట్లు మచ్చుకైనా వెలగడం లేదు. ప్రయాణాలు చేసి తెల్లవారుజామున ఇళ్లకు చేరాలన్నా అడుగడుగునా భయమే. ఇంకొన్ని డివిజన్లలో నిర్వహణ సరిగా లేక మినుకుమినుకుమంటూ వచ్చిపోతుంటాయి. మరికొన్ని చోట్ల పగలంతా వెలిగి రాత్రి పనిచేయకపోవడం గమనార్హం. ఇప్పటికైతే ఒక 4-5 టైమ్స్ చేసి ఉంటాను కంప్లైంట్. నేను ఒక్కసారి కూడా ఎవరు వచ్చింది లేదు, చూసింది లేదు. ఇక్కడ 1 ఇయర్ నుండి మేము సఫర్ అవుతున్నాం. ఇక్కడ లేడీస్ వెళ్తుంటారు, రాత్రిలో పూట చాలా ప్రాబ్లం అవుతుంటుంది. ఫ్యామిలీస్ ఉంటాయి, మొత్తం తిరుగుతూ ఉంటారు. అసలు ఒక లైట్ లేదు, ఏం లేదు. సెప్టెంబర్ 20కి ఇచ్చిన కంప్లైంట్ లాస్ట్ ఇయర్ 2024. ఇప్పుడు వరకు అసలు ఏం రెస్పాండ్ లేదు. అసలు ఆఫీసర్ కూడా ఎవరు కాల్ చేయలేదు. అసలు ఇక్కడ చూస్తేనేమో కంప్లైంట్ రిజిస్టర్ అయిందని చెప్పి చూపిస్తుంది, కానీ లైట్లు కూడా అసలు క్వాలిటీ ఉండవు, ఏముండవు. ఇన్ఛార్జ్ ఆమేర్ అని ఉన్నాడు, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, రెస్పాన్స్ ఇయ్యాడు. నాకు కొబ్బరి బొండాల బండి ఉంది, 300 కాయలు ఎత్తుకపోయినాయి తాడు పోసేసి. స్ట్రీట్ లైట్ లేని కారణంగా ఎవరు రెస్పాన్స్ లేదు. దానికి కంప్లైంట్ ఇచ్చాను, వచ్చిరు, కెమెరాలో చెక్ చేసారు, ఓల్ సిటీ వాళ్ళని చెప్పారు. పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు దాని గురించి. ఈ రోడ్లో మాత్రం లైట్లు మొత్తం లేవు సార్. ఆనంద్ కాలనీలో అంధకాలంలో ఉన్నాం మేము. ఇన్నిసార్లు మేము మోదరించుకున్నా, కంప్లైంట్స్ ఇచ్చినా కానీ పట్టించుకునే పాపాన్ని పోయలేదు. ఈ మధ్య చైన్ స్నాచింగ్ కూడా అయింది 1 వీక్ కింద. దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని అన్సోషల్ ఎలిమెంట్స్ అవుతున్నాయి, రాబరీ అవుతున్నాయి. దయచేసి త్వరగా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లంతా అధికారులను తూర్పారబట్టారు. అయితే దీనికి సంబంధించి స్పందించినటువంటి కమిషనర్ వారం 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కార్పొరేటర్లను కూల్చేశారు. కానీ సమావేశం జరిగి 20 రోజులు గడిచినప్పటికీ ఇంకా కాలనీల్లో ఆ వెలుగులు రావడం లేదు. స్ట్రీట్ లైట్ల సమస్యపై ఇటీవల బల్దియా బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. పలువురు కార్పొరేటర్లు వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణపై పాలక వర్గాన్ని నిలదీశారు. శివారు ప్రాంతాలను పట్టించుకోవడం లేదంటూ బల్దియా ఉన్నతాధికారుల తీరుపై బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. ఈరోజు జిహెచ్ఎంసీ సంవత్సరం నుంచి ఒక లైట్ కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చింది. ఎక్కడైనా లైట్లు వచ్చినా కూడా కాంట్రాక్టర్ల స్ట్రైక్ వల్ల ఫిట్ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఇంత పెద్ద విశ్వనగరంలో ఇన్ని కోట్లాది రూపాయలు ట్యాక్స్ వసూలు చేసుకుంటా నగర శివాలను అంధకారంలో పెడతా ఉన్నారు. లైట్లు వెలుగుతున్నాయా లేవా? ఇక్కడ దొంగలు పడ్డా పట్టించుకోరు, కుక్కల సైబర్ వ్యవహారం చేస్తున్నా పట్టించుకోరు. ముఖ్యంగా కనీసం ఒక లైట్ పెట్టలేని పరిస్థితికి ఇవాళ జిహెచ్ఎంసీ దిగజారిందంటే సిగ్గుచేటని చెప్పి చెప్తా ఉన్నాం. 6 నెలలుగా లైట్లు ఇవ్వట్లేదని చెప్పి, ఇచ్చిన లైట్లను ఫిట్ చేసే పరిస్థితి లేదని చెప్పి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కూడా ఇదే పరిస్థితి వస్తుంది. గ్రేటర్లో 217 కోట్ల రూపాయలతో జీహెచ్ఎంసీ 5,45,484 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసింది. వీటితో పాటు 6,531 హైమాస్ట్ లైట్లున్నాయి. వీటి నిర్వహణను 2018లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కు అప్పగించింది. 10% స్ట్రీట్ లైట్లు టైమర్ల సహాయంతో, మిగిలినవి మాన్యువల్ గానే నిర్వహిస్తున్నారు. ఇందుకు బల్దియా నెలకు 8 కోట్లు చెల్లిస్తోంది. ఒప్పందం ప్రకారం పనిచేయని లైట్లను 48 గంటల్లో మార్చాలనే నిబంధన ఉన్నా స్టాక్ లేదనే కారణంతో ఏజెన్సీ పట్టించుకోవడం లేదు. పలువురు కార్పొరేటర్ల ఫిర్యాదుతో విచారణ జరిపిన బల్దియా సదరు ఏజెన్సీకి 6.5 కోట్ల జరిమానా విధించింది. కొన్ని నెలలు బిల్లులను ఆపేసింది. బల్దియా నుంచి తమకు 100 కోట్ల మేర బకాయిలు వస్తేనే ఈఈఎస్ఎల్ సంస్థ మరమ్మతు పనులు చేస్తామంటోంది. ఫలితంగా ఏడాదిగా వీధి దీపాల సమస్య మరింత జటిలంగా మారింది. बेंगलुरु नगर डिवीजनला रहमत नगर स्ट्रीट 4 బెంగళూరు బేకరీ అపోజిట్ గల్లీలా గత 15 డేస్ నుంచి స్ట్రీట్ లైట్ రావడం లేదు. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్ ఏం లేదు అని
చెప్పడం జరిగింది. లేడీస్ బయట రావడానికి చాలా భయపడుతున్నారు. చిన్న పిల్లలు కూడా బయట ఆడుకోలేకపోతున్నారు. కుక్కలు కూడా అరవడం కూడా జరుగుతుంది. అంటే మాకు బిల్లు పాస్ అవుతారు, మేము వర్కర్స్, మాకు వాళ్ళు ఇస్తే మేము చేస్తాం. చేతులు అయితే ఇస్తున్నారు వాళ్ళు డైరెక్ట్. ఏఈని అడిగినాం, డిఈని అడిగినాం, వాళ్ళైతే అసలు రెస్పాన్స్ ఇస్తలేరు. ఎవరైనా విఐపీస్ ఉండి ఏరియాలల్లో మేము దాన్ని చెప్పి వేయించేస్తున్నారు, కానీ ఈ ఏరియా గురించి మాత్రం పట్టించుకుంటలేదు. గుడిల దగ్గర కానీ, పబ్లిక్ తిరిగే ప్లేసెస్ కానీ, స్కూల్స్ కానీ, టర్నింగ్ పాయింట్ దగ్గర కావాలన్నా అని పట్టించుకుంటలేదు. అంబకారం ఉంది మొత్తం. 7 ఏళ్ల వారంటీతో గ్రేటర్ వీధుల్లో ఈఈఎస్ఎల్ సంస్థ ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసిన హై వోల్టేజ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చాలా వీధుల్లో బల్బులు ఎగిరిపోతున్నాయి. వాటిని తూతూ మంత్రంగా రిపేర్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేసిన సిబ్బంది చూసి వెళ్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈఈఎస్ఎల్ సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం వల్ల పనిచేయడానికి ముందుకు రావడం లేదు. ఇన్ని సమస్యల వలయంలో నగర వీధులు అంధకారంలో మగ్గిపోతున్నాయి. చూసారుగా, ఇది మన గ్రేటర్ హైదరాబాద్లోని పలు వీధుల్లో నెలకొన్నటువంటి అంధకారం. సో వీధి దీపాల పేరుతో కాగితాల మీద కోట్లు ఖర్చు పెడుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం వాటి వెలుగులు పంచడం లేదు. దీంతో స్థానికులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వాన్ని, జిహెచ్ఎంసీని నిందిస్తున్నారు. సో దీనికి సంబంధించి వెంటనే జిహెచ్ఎంసీ కానీ ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే అంధకారం నెలకొన్నటువంటి కాలనీల్లో, ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి కాలనీల్లో వెంటనే స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. కెమెరామెన్ చిరంజీవితో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.